గేమ్ చేంజర్ ట్రైలర్ చూసారా? చూసామండి. ఎలా అనిపించింది చాలా మీకు? బాగుంది. సో దాంట్లో లుక్స్ కానీ క్యారెక్టర్ కానీ ఎలా అనిపించింది? క్యారెక్టర్ అయితే సింప్లీ సూపర్. ఎందుకంటే లోవర్ మిడిల్ క్లాస్ నుంచి హై లెవెల్కి వెళ్ళారు కాబట్టి చాలా బాగుంది. ఓకే, అందులో సూర్య గారి క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ ఉంది కదా, ఆయన క్యారెక్టర్ మీకు ఎలా అనిపించింది? బాగుంది. విలనిజం లేకపోతే అసలు లైఫే ఉంటుంది కదా. విలన్ ఉంటేనే లైఫ్ బాగుంటుంది. విలన్ హీరో ఇద్దరు లేకపోతే లైఫ్ ఉంటుంది కాబట్టి విలన్ బాగుంది, హీరో కూడా బాగుంది. అందులో శ్రీకాంత్ గారు పొలిటీషియన్గా చేశారు, ఆయన లుక్ ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది. హీరోయిన్స్ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళల్లో ఎవరి క్యారెక్టర్ బాగుంటుంది అనుకుంటున్నారు? ఇద్దరు క్యారెక్టర్ బాగానే ఉంది. సో ఈ సినిమా సంక్రాంతికి ఏ రేంజ్లో ఆడుద్ది అనుకుంటున్నారు? మంచిగానే ఆడుతుంది. సో రికార్డ్స్ ఏమైనా బ్రేక్ అవుతాయా? రికార్డ్స్ గురించి మనం చెప్పొద్దు, ఫ్యాన్స్ చెప్పొద్దు. ఓకే, ఇంకా ఈ సినిమా గురించి ఇంకేమైనా చెప్పగలరా మీరు? ఏం లేదు, మనం ఏ మూవీస్ చూసినా మంచి తీసుకుంటాం కాబట్టి గేమ్ చేంజర్లో ఏదైతే గేమ్ ఉందో అదే గేమ్ మన లైఫ్లో పెట్టుకొని చూస్తే బాగుంటుంది. ఆ మూవీ చూసి వచ్చి మనం ఒక స్థాయికి వెళ్ళి అరే నేను గేమ్ చేంజర్ మూవీ చూసి చేసినారా బై అని చెప్పుకోవడానికి మనకు మంచిగా ఉంటుంది. ఒకవేళ బై మిస్టేక్గా మన వీడియో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అరే మన వల్ల ఒకరు బాగుపడ్డారా అనేసి వాళ్ళకు మంచిగా ఉంటుంది. ఈ శంకర్ గారు తమిళ నుంచి తెలుగులో డైరెక్ట్ చేస్తున్న సినిమా మీకు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇది కూడా బాగుంది. ఆయన పాత కంబ్యాక్ అవుతారా? లేదు లేదు, వస్తుంది బాగానే. ట్రైలర్లో మీకు నచ్చిన సీన్ ఏంటి మేడం? నాకు నచ్చిన సీన్ అంటే మూవీ మీద ఇంట్రెస్ట్ వచ్చింది, చూడాలని ఇంట్రెస్ట్ వచ్చింది ట్రైలర్.